అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని స్థానిక ఎన్జీఓ హోంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులకు రాయచోటి ఎన్జీఓ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం తమకిచ్చిన హామీలు నెరవేర్చలేదని ఇప్పుడున్న ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి డీఏతో పాటు హెల్త్ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్సులు, చైల్డ్ కేర్ లీవులు వాళ్ళ రిటైర్మెంట్ అయ్యేంత వరకు పొడిగించినందుకు అంగీకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీజేఏసీ రాష్ట్ర చైర్మన్ ఇవాళ మరి అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో మరి ఇవాళ జిల్లాకి ముఖ్య పట్టణంగా రాయచోటి అయింది. మరి ఒక జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని ప్రత్యేక జిల్లాగా అవతరించడానికి ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ కూడా మరి నిన్నటి వరకు 13 జిల్లాలు ఉన్నది, ఇవాళ 26 జిల్లాలు. దానికోసం అన్ని జిల్లాల్లో కూడా కొత్త జిల్లాల్లో కార్యవర్గాలు ఏర్పాటు చేస్తున్నాం. దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా నేను అధ్యక్షుడిగా ఎన్నికైనాక ఈ రాయచోటి పట్టణానికి వచ్చినప్పుడు మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నిన్ననే మీరంతా చూశారు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకునే మరి ఒక డిఏ, అలాగే ఎప్పటి నుంచో మేమంతా కూడా ఇబ్బంది పడుతున్న హెల్త్ కార్డుని 60 రోజుల్లో దాన్ని సిస్టమైజ్ చేస్తామని, ఇన్సూరెన్స్ లోకి తీసుకురావడానికి సంబంధించిన మిగతా 6 రాష్ట్రాలు ఎలా జరుగుతున్నాయో భారతదేశంలో దానిని మోడల్ గా తీసుకుని ఇన్సూరెన్స్ కింద దానిని తీసుకురావడానికి ఉన్నదాని సర్వీసెస్ ని మరి ఉద్యోగులకు, ముఖ్యంగా పెన్షనర్స్ కి అందించే విధంగా కృషి చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే మహిళా ఉద్యోగులకు ఏదైతే చైల్డ్ కేర్ లీవ్ ఉందో వాళ్ళు రిటైర్మెంట్ వరకు దానిని వాడుకునేటట్లు, అలాగే ఎవరైతే మా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారో గత 3 సంవత్సరాలుగా ప్రమోషన్లు లేక ఉన్నవారందరికీ మరి మొన్న సమావేశం జీవో అయిన వెంటనే ముఖ్యమంత్రి గారితో సమావేశం అయిన వెంటనే ఒక రోజులో దానికి సంబంధించిన మరి జీవో ఉత్తర్వులను కూడా జారీ చేయడం అనేది జరగడం పట్ల, అలాగే ఏదైతే డిఏలో పెన్షనర్స్ కి, ఉద్యోగులకి డిఏ బకాయిల మీద ఉన్న గందరగోళాన్ని తొలగిస్తూ 24 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే జీవోతో దాదాపు 5 గంటల పాటు సమావేశం జరిగింది. అందులో ముఖ్యంగా పెన్షనర్స్ కు సంబంధించిన ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారే మరి 2018లో ఇవ్వడం జరిగింది. తర్వాత గత ప్రభుత్వం దానిని తగ్గించడం, కోత వేయడం జరిగింది. దానిని పునరుద్ధరించాలని మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేశాం. ఎవరైతే 2004 ముందు నోటిఫై అయ్యి 2004 తర్వాత అపాయింట్ అయ్యారో వాళ్ళందరినీ ఓపీఎస్ లోకి తీసుకురామని చెప్పాం. 4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారు వారందరినీ ఓపీఎస్ లో తీసుకుంటానని ప్రకటన చేయడం జరిగింది. అలాగే దానితో పాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ ఏదైతే పెండింగ్ ఉందో రెగ్యులరైజ్ చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ పథకాల్లో భాగం చేయాలని, ఏదైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి నోషనల్ ఇంక్రిమెంట్స్ కానీ వాళ్ళకు ప్రమోషన్ ఛానల్స్ కల్పించడం పట్ల కూడా నేను గత నెల రోజులుగా ఈ విషయం మొత్తం రాష్ట్ర యంత్రాంగం దృష్టికి, చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇవన్నీ దశల వారీగా ఒకదాని వెంబడి ఒకటి పరిష్కరిస్తామని మొన్న ఒక 6 డిమాండ్స్ ని ముఖ్యమంత్రి గారు ఆమోదించడం అనేది జరిగింది. దాదాపు గత 6 సంవత్సరాలుగా ఉద్యోగులకు చీకటి యుగం. మరి మాకు సంబంధించి 3600 కేసులు ఉద్యోగుల మీద బనాయించడం జరిగింది. మొట్టమొదటిసారిగా డిఏలు బకాయిలను చెల్లించకుండా 3 ఇన్స్టాల్మెంట్స్ అని తెచ్చేది 2019లో జరిగింది. 2019, 20, 21, 22, 23, 24 దాదాపు 9 నుంచి 10 డిఏలు ఇవాళ బకాయిలన్నీ పెండింగ్ ఉన్నాయి. ఏదైతే 2019లో మరి ఆ డిఏలు 3 ఇన్స్టాల్మెంట్స్ అప్పుడు ప్రభుత్వం ఇచ్చిందో ఆ 3 ఇన్స్టాల్మెంట్స్ కనుక అప్పుడున్న నాయకత్వాలు కానీ అప్పుడున్న ఉద్యోగులు కానీ ఖండించి దాని మీద ఇచ్చేస్తే ఇవాళ ఉద్యోగులకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్తున్నాం. హెచ్ఆర్ని కోల్పోయాం, ఫిట్మెంట్ ని కోల్పోయాం, ఎడిషనల్ క్వాంటమ్ ని కోల్పోయాం, డిఏలు 10 డిఏలు బకాయిలు పెట్టుకుని ఉన్నాం. మా డబ్బులు ఏపీజీఎల్, జీపీఎఫ్ ఇవన్నింటినీ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ లో, కమ్యూనికేషన్ లో, అలాగే గ్రాట్యుటీలు గత 5 సంవత్సరాలుగా పెండింగ్గా దాదాపు 3 సంవత్సరాల బకాయిలు 32,500 కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక వైట్ పేపర్ ద్వారా ఉద్యోగుల దృష్టికి తీసుకొచ్చారు.
మేము అదే చెప్పాం. గత ప్రభుత్వం ఉద్యోగుల పాలిట చీకటి పాపంగా మిగిలిపోయింది. మీరన్నా దాన్ని ముందుకు తీసుకెళ్తారంటే 15 నెలలైనా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదంటే డిఏ మిగతా అన్ని కూడా ఇచ్చారు. మేము అందుకే చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర యంత్రాంగానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూనే మీరు ఏదైతే 57 మెంబర్ మీద చెప్పారో, ఏదైతే అడిషనల్ క్వాంటమ్ మీద చెప్పారో, ఏదైతే ముఖ్యంగా వేతన సవరణ మరి దాదాపు 25 నెలలైంది, వేతన సవరణ కమిటీ చైర్మన్ బాధ్యత నేను తీసుకుంటానని ముఖ్యమంత్రి గారు చెప్పారో వాటన్నిటినీ బాధ్యత తీసుకోవాలని, దశల వారీగా వాటన్నిటినీ చెల్లించాలని చెప్పి కోరుకుంటున్నాం. గ్రామ వార్డు సచివాలయ నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా చెల్లించాలని కోరుకుంటాం. అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో రమారమి 950 మంది ఎంపీహెచ్ఏల్ని హైకోర్టు ఉత్తర్వుల మీద తీసివేయడం జరిగింది. ఇప్పుడు అది అంతా సుప్రీంకోర్టులో ఉన్నది. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి వారందరూ 50 సంవత్సరాల వయసులో ఉన్నారు, 5-6 సంవత్సరాల్లో రిటైర్ అవుతున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ టైంలో వాళ్ళకి 55 సంవత్సరాలు వచ్చినాక వాళ్ళని తీసేస్తే సమాజంలో బ్రతికే పరిస్థితి కూడా లేదు. కాబట్టి నిన్ననే హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ 950 మందికి న్యాయం చేసి వారు తిరిగి ఉద్యోగంలో చేరేటట్టు చేయాలని కోరుకుంటున్నాం.